విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. చిన్ననాటి నుండే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆయన వివరించారు. ఇందుకోసమే తమ అన్ని శాఖలలో గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కబేలా సెంటర్ బ్రాంచ్లో కాన్వకేషన్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ తరహాలో వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావడంతో స్కూల్ ఆవరణ సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. ఒక్కొక్కరికి సర్టిఫికేట్లు అందజేసి వారి ప్రతిభను విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్లు జరిపి సర్టిఫికేట్లు అందజేసే సాంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఆ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్లు నిర్వహించి సర్టిఫికేట్లు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత వారి భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక వర్తన, విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థల్లో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్కూల్ యాజమాన్యం అనుసరిస్తున్న బోధనా పద్ధతులే కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో కబేలా బ్రాంచ్లో కిండర్ గ్రాడ్యుయేషన్ డే జరపడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని క్యాంపస్లో కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుతూ రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ ఫస్ట్ క్లాస్కి పిల్లలు ప్రమోట్ అయ్యే సందర్భంలో పిల్లలకి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని జరుగుతుందండి. దీంతో పిల్లలు వాళ్ళ యొక్క పట్టా, గ్లౌస్, క్యాప్స్తో వచ్చి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నామనే సంతోషంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు పీజీ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, లేదనుకుంటే మెడికల్ కాలేజీలో జరుగుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉద్దేశం పిల్లలు ఫస్ట్ అఫీషియల్గా ఫస్ట్ క్లాస్ వెళ్తున్న సందర్భంలో మేము భవిష్యత్తులో ఈ రకమైన సర్టిఫికేట్స్, గ్లౌజెస్, మెడల్స్ తీసుకోవాలని ఉద్దేశం ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనుగుణంగా తల్లిదండ్రులకు నుంచి కూడా అనూహ్య స్పందన రావడం జరిగింది. అదే మాదిరిగా పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళ యాంబిషన్ అడుగుతుంటే మేము ఎవరు చెప్పలేదండి. ఒకరు ఐఏఎస్ అంటారు, ఒక ఐపీఎస్, డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, కొందరు లాయర్ అంటారు, కొంతమంది టీచర్ అంటారు. వాళ్ళ అంబిషన్స్ ఇప్పటి నుంచే చెప్పారంటే మనము పిల్లల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి. అంటే ఈరోజు పిల్లలు చాలా సూపర్ పవర్. మనం ఏ రకంగా మలిస్తే ఆ రకంగా పిల్లలు దిద్దడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎల్కేజీ, యూకేజీ నుంచే వాళ్ళ అంబిషన్ చెప్తున్నారంటే మైకి పట్టుకొని చాలా చక్కగా చెప్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఏ రకంగా ఉన్న డెఫినెట్గా పిల్లలు ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుందని తెలియజేస్తూ డెఫినెట్గా పిల్లలు అదే స్థాయిలో ఉండాలనే భవిష్యత్తులో మేమందరం వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ యొక్క గ్లౌజ్ని కానీ, క్యాప్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ ఇస్తూ వాళ్ళకి ఆశీర్వదించడం జరిగింది. పిల్లల యొక్క శ్రేయోభిలాషులు ఎవరంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, అలాగే గురువులు. వీళ్ళ సమక్షంలో మొట్టమొదట ఈ సర్టిఫికేట్స్, గ్లౌజెస్ ఇవ్వడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో పిల్లలు వారు అనుకున్న స్థాయికి వెళ్ళాలనే భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అమర్ గారికి, అలాగే మా ప్రిన్సిపల్ తులసి మేడం గారికి, ఇన్ఛార్జు
సునీత గారికి, ఉపాధ్యాయులకు, సాయి గాంధీజీ మున్సిపల్ డైరెక్టర్ సాయి గారికి, అలాగే మేడం గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సు ఉండాలని, అలాగే తల్లిదండ్రుల ఆశ నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. గత 4-5 రోజుల నుంచి మా అన్ని బ్రాంచుల్లో ఈ కిండర్ గార్డెన్ కాన్వకేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు కబేలా బ్రాంచ్లో జరుగుతుంది. చాలా బాగా జరిగాయండి. తల్లిదండ్రులందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది పిల్లలు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అలరించారండి పేరెంట్స్ని. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఈ ఫస్ట్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు మొదటి సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు ఎన్నో వాళ్ళు తీసుకోవాలని, మా విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నాందితో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. అన్ని బ్రాంచెస్లో కంప్లీట్ అయ్యాయి. చాలా బాగా జరిగాయండి. ఈ విధంగా మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఎవరి పిల్లలైతే ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళందరినీ మరొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి భరత్ యశ్వంత్ యూకేజీ చదువుతున్నాడు ఈ స్కూల్లో. ఫస్ట్ నేను మా అబ్బాయిని జాయిన్ చేయడానికి అంటే స్కూల్ కానీ పిల్లలు కానీ ఏం అలవాటు లేదు మా అబ్బాయికి. నేను ఎవరిలోనూ అలవాటు చేయలేదు. కానీ స్కూల్ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు భయం వేసింది, మా అబ్బాయి ఎలా సర్వైవ్ అవుతాడు, లేకపోతే ఇక్కడ టీచర్స్ కానీ లేదా పిల్లలు వాడిని ఎలా కేర్ చేస్తారు, టీచర్స్ ఎలా కేర్ ముందు నేనే భయపడ్డాను. కానీ మా అబ్బాయి డే టు డే వాడి రికవరీ కానీ వాడి పికప్ కానీ నేను చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. నేనైతే న్యూ మమ్స్ అంటే పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే నేనైతే ఈ స్కూల్ మాత్రం సజెస్ట్ చేస్తాను. మా బాబు ఇక్కడ చదువుతున్నాడు. మా బాబు పేరు అకిరానందన్. ఇక్కడ ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ మా అబ్బాయి చదివేది. బాగా చదువుతున్నాడు, చాలా బాగా పికప్ ఉంది. ఎల్కేజీలో అసలు చాలా బాగా పికప్ అయ్యాడు. ఇంకా యూకేజీకి వచ్చాక అన్నీ బాగా నేర్చుకున్నాడు. స్కూల్లో బాగా పికప్ ఉంటుంది, అసలు చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు. ఇప్పుడు పిల్లలకు కావాల్సింది మెయిన్ అదే, ఎంకరేజ్మెంటే కావాలి. మళ్ళీ కాంపిటీషన్కి కూడా తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు. ప్రతిదీ కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఉంటాయి స్కూల్లో. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మెయిన్ స్ట్రెస్ ఉండదు. పిల్లల్ని బాగా కొట్టడం అలాంటివి ఏమి ఉండవు, ఫ్రీగా నేర్పిస్తారు. ఎంజాయ్గా ఉంటుంది పిల్లలకి. ఎప్పటికప్పుడు టైమింగ్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి, చాలా ఈజీగా అప్రోచ్ అవ్వడానికి మేడమ్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. చాలా హ్యాపీగా ఉండిద్ది స్కూల్లో ఉంచితే మాత్రం. నేనైతే మాత్రం సజెస్ట్ చేస్తున్నా స్కూల్లో జాయిన్ చేయమని. పిల్లలు హ్యాపీగా సంతోషంగా నేర్చుకోవాలనుకుంటే శ్రీ గౌతంలో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ. కాకపోతే డైరెక్ట్గా ఎల్కేజీలోనే వేయండి, పాపకి ఏజ్ తగ్గట్టు మేమంతా చూసుకుంటామని చెప్పారు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫీజు పరంగా కానీ లొకాలిటీ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాంపిటేటివ్గా జీకే క్వశ్చన్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలకి చాలా బాగా నేర్పిస్తారు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీనెస్ బాగా ఉండడం వల్ల పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు, బాగా చదువుకుంటారని నా ఒపీనియన్. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇక్కడ స్కూల్లో. ప్రణీత్ కుమార్ యూకేజీ. మా అబ్బాయికి స్టడీ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. మా అబ్బాయికి ఒకవేళ రాపోయినా శ్రద్ధగా కేర్ తీసుకుని చెప్తారు.